కూటమి ఇప్పుడు ప్రస్తుతం బాగా వైరల్ చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి, జగన్ ఒక క్రిస్టియన్, హిందూ మతాన్ని కావాలని ఆయన నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇది సువిశాల భారతదేశం. ఈ భారతదేశం అన్ని కులాలు అన్ని మతాల సమ్మేళనం. ఇప్పుడు రాజకీయంగా ఒక వ్యక్తిని ఎదుర్కోవాలనుకుంటే గత పాలకంలో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఏమైనా జరిగిన తప్పిదాలు కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి మాట్లాడాలి తప్ప సున్నితమైన అంశాలు సంబంధం లేని విషయాలు తీసుకొచ్చే కార్యక్రమం అన్నది వృధా ప్రయాస. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇన్ని సంవత్సరాల పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్థాయికి తగ్గ మాటలు కావని మాకు ఆలోచన. అందరం ఒకటే కులంలో ఉన్నాం, అతను పదే పదే చెప్తా ఉన్నాడు. ఈయన చెప్పే ముందు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చెప్తున్నారు, నా కులం ఏంటి, నా మతం ఏంటి, ప్రజలే నా శ్రేయస్సు అన్న కార్యక్రమాన్ని. కులాన్ని మతాన్ని ఆపాదించడం చాలా తప్పుడు ఆలోచన విధానం అనేది. ఉత్తరాంధ్ర సంబంధించిన మంత్రి అచ్చెన్నాయుడు గారు శాసన మండలిలో జగన్ ఒక క్రిస్టియన్, చైర్మన్ కూడా ఒక క్రిస్టియన్ అని మాట్లాడుతూ ఉన్నారు. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పనిచేసే మీరు చెప్పిన ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన అచ్చెన్నాయుడు గారు అవనండి, అనుభవం ఉన్న వ్యక్తి అయితే ఆ విధమైన మాటలు ఒక అసెంబ్లీ సాక్షిగా లేదా శాసనమండలి సాక్షిగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. అది చట్టసభ అనేది అందరికీ చాలా గౌరవమైన విషయాలు. ఇలాంటి పరిస్థితి మాట్లాడడం, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారి మీద అదేవిధంగా చైర్మన్ గారి మీద మాట్లాడడం కూడా తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు ఆరోపణలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అంటే ప్రజల సమస్యల గురించి చర్చించుకోకుండా ఇలా మతాల ప్రస్తావన తీసుకురావడం ఎందుకు చేస్తుంది కూటమి అంటారు? ఈరోజు ప్రజల సమస్యలు చర్చించాలంటే శాసనమండలిలో కానీ అసెంబ్లీలో కానీ ప్రజలకు ఏవైతే తప్పుడు హామీలు ఇచ్చారో సూపర్ 6 అమలు చేయాలి, అవి చేయలేని పరిస్థితి. ఆ రోజు బడ్జెట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ యొక్క సూపర్ 6 హామీలకి జరుగుతున్న వ్యయం ఎంత, బడ్జెట్ అంతా, మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ అంతా కంపేర్ చేసి చెప్పారు. ఇవేవి కూడా అమలుకి సాధ్యం కాని హామీలు, ఇవి అమలు కావని, అమలు చేయలేరని పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలకు సంబంధించో రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమం చర్చ జరుగుతూ అర్థం ఉంటుంది, కానీ ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. కేవలం ఇవన్నీ కూడా చర్చ జరగకుండా డైవర్ట్ చేయడానికి జరుగుతున్న కార్యక్రమాలు మాత్రమే. జనాలు ఏమంటున్నారు? ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానికంగా ఉన్న మా విజయనగరం కోలగట్ల వీరభద్రం గారి పెద్దలు శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాల్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకి సంక్షేమ కార్యక్రమం, అదేవిధంగా ఆ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం జరిగేవి. ఈరోజు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఏదైనా ఉందంటే దోచుకోవడం, దాచుకోవడం తప్ప